నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గతంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసిరో మరో పోరాటం తప్పదనుకుంటున్నారా? మరి మాలలు ఒకవైపు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మాదిగలు ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన మాట్లాడడానికి మనతో పాటు గిద్దె రామనరసన్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడుతుంది. అన్న చెప్పండి, ఇలా సభకు ముఖ్య కారణం ఏంది అసలు? ఈ రోజున మా మందాకృష్ణ మాదిగన్న మా జాతి కోసం పోరాటం 30 ఏళ్ళ పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అడ్డుకున్న అటువంటి సందర్భంలో రేపు జరగబోయే కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి. అది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్పంచుకున్నటువంటి ఆట కావచ్చు, పాట కావచ్చు ముందంజలో ఉన్నదనే ఉద్దేశంతో ఆ కళాకారులు కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులే మా మాదిగ జాతిలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి నా జాతిలో ఉన్నటువంటి మాదిగలను కూడా ఏకమత్యం చేసి ఇదే కళాకారులతోని అంతిమ యుద్ధంగా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పోరాటం ఇది. అసలు ఈ పోరాటం ప్రభుత్వం పైన లేదంటే మాలల పైన? ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఆల్వేస్ ఎప్పుడో చెప్పేశాడు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆర్డర్ ఇష్యూ చేసిందో ఆనాడే ప్రభుత్వంలో ఉన్నటువంటి అసెంబ్లీలోనే ప్రకటించారు, మాదిగల నేను పక్షంలో ఉంటా, నేను ఏబిసిడి వర్గీకరణకు నేను మద్దతుగా పలుకుతున్నా చెప్పేసి మాకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రభుత్వానికి మాకు ఏం వ్యతిరేకంగా మేము ఏం ఉండలేము, మాలలకే మేము వ్యతిరేకం. ఓకే, అంటే అటు ప్రభుత్వం మద్దతుగా ఉంది, ఇటు సుప్రీంకోర్టు మద్దతుగా ఉంది. మాలలకు భయపడతా ఉన్నారా? మరి ఎక్కడన్నా ఆగిపోయే అవకాశం ఉందని? అన్న మాలలు ఇప్పటిక్కడ అంటున్నారే, మా మాదిగలు గంపడి అంటున్నారు. వాళ్ళకు భయపడ ఎప్పుడు మేము భయపడలేదు, ఎప్పుడు కూడా దేనికైనా కూడా భయపడం. ఏంటంటే ఆటతోనే కొడతాం, పాటను పాటతోనే కొడతాం. మాదిగ తత్వం జాలిగుణం లాంటిదని ఉన్నదే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు వెనకబడి ఉన్నాం, వెనక దాచుకున్నాం. ఎందుకంటే సహా మిత్రులు అనుకున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు మాకు శత్రువులైనా చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. కాబట్టి మేము కూడా వాళ్ళను కూడా సోదరభావంగానే చూసినాం. కానీ ఇప్పుడు తాడోపేట తెలుసుకోవడంలో వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మా 59 ఉపకులాల్లో ఒక కులం పోతే 58 కులాలు మాకు సపోర్ట్గా ఉన్నాయి. అది మాకు సరిపోద్ది. ఓకే, మాదిగ కులం నుండే నిన్న కొంతమంది ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మందకృష్ణ దారి వేరు, మా దారి వేరు. ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాదిగల విద్యార్థి సభ పెట్టబోతూ ఉన్నాం. మందకృష్ణ మాదిగకు మేము పూర్తిగా వ్యతిరేకం అని చెప్తున్నటువంటి సందర్భం, దానిపైన మీ అభిప్రాయం? అన్న ఎవరు వచ్చినా ఏ చేసినా కూడా పునాది అయితే మందకృష్ణ మాదిగ. ఎస్, విద్యార్థి నాయకత్వం కావచ్చు, మాదిగ దండోర ఎంఆర్పిఎస్ నాయకత్వం కావచ్చు, ఈ కళామండలి నాయకత్వం కావచ్చు, ఏదొచ్చినా కూడా పునాది మందకృష్ణ మాదిగే. పునాది ఎక్కడైతే ఉన్నదో, బలంగా ఎక్కడైతే ఉన్నదో ఆ విధంగానే ఉంటాం తప్ప వాళ్ళ కాడికి మేము పోవాల్సిన అవసరం లేదు. ఓకే, మాదిగలు మాలల పైన కక్ష కడతా ఉన్నారు. మాలలు ఒక్కరు కూడా మాదిగల పైన వ్యతిరేకంగా పాటలు పాడలేరు, కానీ మాదిగల నుండి మాలల పైన రెచ్చగొట్టే విధంగా పాటలు పాడుతూ ఉన్నారు అని చెప్పేసి మాలలు అంటూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఈ రోజు నాడు మొన్న జరిగినటువంటి సభలో అదే కళాకారులు అదే సభలో ఏమని మాట్లాడారు? మందకృష్ణను అవహేళన చేసినట్టుగా, ఆ మందకృష్ణను కించపరిచిన విధంగా, ఆ బూతులు తిట్టే విధంగా ఆ సభ జరిగింది. మేము ఇంకా బూతులు తిట్టలే, ఇంకా ఏం చేయలే, ఇంకా స్టార్ట్ కాలే. మాది 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి మా మొదలవుతుంది. ఆ 1,00,000 డొంపులు 1000 గొంతులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మేము తిట్టాలంటే మేము ఎప్పుడు కూడా ఒకరి మీద యుద్ధం చేసి గెలవలేదు. మేము పోరాటం సామాజిక పోరాటాలతోనే మేము పైకి వచ్చినాం తప్ప ఒకళ్ళ మీద తిట్టాలనో ఒకళ్ళని కొట్టాలన్నో ఉద్దేశంతోనే మా మందకృష్ణ మాదిగా సిద్ధంగా లేడు. ఏదైతే ఉన్నదో మా హక్కులు మా సాధన కోసం మేము నిజాయితీగా పోతాం. అంతిమ యుద్ధంగా మా దగ్గర ధర్మం ఉన్నది, ఆ ధర్మ యుద్ధంగానే మేము పోతాం, హక్కులు సాధించుకుంటాం. పోరాటంలో అంతిమ యాత్రలో అంతిమంగా మేమే గెలుస్తామని తెలియజేసుకుంటాం. ఓకే అన్న, క్రిమీ లేయర్ అనేది ఉంది కాబట్టి మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం, లేకపోతే మాలలు కూడా దీనికి మద్దతుగానే ఉంటాం. న్యాయబద్ధమైన వర్గీకరణకు మాలలు కూడా తోడుంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కలిసి న్యాయబద్ధమైన వర్గీకరణ చేసుకుందామని చెప్పేసి మాలలు చెప్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే, ఇది ఒకటే చిన్న లాజిక్ ఇది. నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే ఎత్తుక ముద్దాడి మురిసే మీలెక్కెట్టుంటాడు. అవునా కదా? నేను అన్న కొడుకు నువ్వు ముద్దాడితే ఎట్లుంటుంది? అమ్మతోడు ఎవరి కొడుకును వాళ్ళే ముద్దాడుకోవాలి. ఏదో దొడ్లే ఈనాడో ఏదో దొడ్లే కట్టినట్టున్నది కథ. కాబట్టి నేను మా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏదైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అన్న, ఫైనల్గా నీ గొంతుతుంటే ఒక అద్భుతమైన పాట తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా 1,00,000 డప్పులు
వెయ్యి గొంతుల సందర్భంగా రాసినటువంటి పాట. మందకృష్ణన్న మాదిగా అన్న మీద రాసినటువంటి మా ఉద్యమ 30 ఏళ్ళ చరిత్ర మీద రాసినటువంటి పాట. మందకృష్ణ మాదిగన్న పోరు బాటరో 30 ఏళ్ళ పోరాట పాటలు వాడో లక్ష డప్పులొక్కటయ్యి మోగుతున్నాయో 1000 గొంతులు ఏకమై పాడుతున్నాయో కాలిగా జగట్టి నువ్వు డప్పు సంకనేసి గంతేసి ఆడంగా గర్జించి పాడంగా మందకృష్ణ ఉద్యమ మాది గొల్ల పోరు పాట ధన డప్పుల మూత మోగుతున్నదో సిర్ర సిటిక సిందేసి ఆడుతున్నదో నిప్పుల కొలిమి రప్పు రాజుకున్నదో నిప్పుల కొలిమి డప్పు రాజుకున్నదో రాజీ లేని పోరాటం చేస్తానన్నదో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.